హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళైతే ఒక టాపిక్ తోటి మీ అందరి ముందుకు వచ్చాను. చాలా రోజుల తర్వాత ఇలాగా మాట్లాడుతున్నాను మళ్ళీ. ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి కదండి నిన్న. అందరూ చాలా హ్యాపీగా, పిల్లలు హ్యాపీగా ఉండుంటారు పాస్ అయిన వాళ్ళు. కొంతమంది ఏమైనా ఫెయిల్ అయిన వాళ్ళు అలా ఉంటే కొంచెం బాధలు అలా కూడా ఉంటారు. రెండు రకాలుగా ఉంటుంది. ఏదేమైనా సరే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. పాస్ అయిన వాళ్ళకైతే కంగ్రాచులేషన్స్, ఫెయిల్ అయిన వాళ్ళకైతే ఏం కాదు, ఇంకా నెక్స్ట్ సప్లిమెంటరీ ఉంటుంది, ట్రై చేయొచ్చు, రాసుకోవచ్చు. అయితే పాస్ అయిన వాళ్ళకి వాళ్ళని చూసుకుంటూ ఫెయిల్ అయిన వాళ్ళు చాలా డల్ అయిపోతూ ఉంటారు. నెక్స్ట్ టైం ఇంకా మనకి సప్లిమెంటరీ ఉంటుంది కాబట్టి ఎవరైతే ఏమేమి సబ్జెక్ట్స్లలో ఫెయిల్ అయ్యారో సప్లిమెంటరీకి బాగా ప్రిపేర్ అయ్యి చదువుకోండి, పర్వాలేదు. నెక్స్ట్ మనకి చాయిస్ అయితే ఉంది కదా, అసలు చాయిస్ లేకుండా అయితే ఏం మనము లేము కదండి. సో పిల్లలకు నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, పాస్ అయిన వాళ్ళకి కంగ్రాట్స్, ఫెయిల్ అయిన వాళ్ళకి ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎగ్జామ్స్. అంతే. ఇంటర్మీడియట్ అనే కాదండి, ఏ ఎగ్జామ్స్ అయినా సరే, 10th అయినా, ఇంటర్ అయినా, డిగ్రీ అయినా, ఏదైనా సరే, ఏ కోర్స్ అయినా సరే, పాస్ అయినామా, మార్క్స్ వచ్చినాయా, ఎక్కువగా హై స్కోర్ వచ్చిందా, ఎక్కువగా మేము టాపర్ అయినామా, ఇవన్నీ పక్కకు పెట్టేస్తే అయితే ఈ మార్క్స్ అనేవి ఇప్పుడు ఎక్కువగా మార్క్స్ వచ్చినాయి, మేము చాలా బాగా రాసాము, మేము చాలా మంచి మార్క్స్ స్కోర్ చేసుకున్నామని చాలామంది హ్యాపీగా ఉంటారు. ఆ హ్యాపీనెస్ ఎప్పుడు దానికి ఒక అర్థం వస్తుందంటే, ఆ మార్క్స్ అనేవి ఒక పర్ఫెక్ట్ వేలో, ఒక కరెక్ట్ వేలో యూజ్ అయినప్పుడు మనకి ఆ హ్యాపీనెస్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు ఇంటర్ పాస్ అయింది గొప్ప విషయమే, 10th పాస్ అయింది గొప్ప విషయమే. దాని తర్వాత ఏం చేయాలి? జనరల్గా పిల్లలకైతే కంపల్సరీగా ఈ వీడియో చూపించండి, వాళ్ళకి కొంచెమన్నా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఒక నాలెడ్జ్ సంపాదించుకోవడం కోసం మనం చదువుకుంటాం. అంటే ఈ మార్క్స్, ఈ చదువు, ఇదంతా కూడా మనకి యూజ్ అవుతుందా, అందరికీ జాబులు వచ్చేస్తాయా, అందరూ బాగా గొప్ప ప్లేస్లో ఉంటారు అన్నదానికి మాత్రం ఆన్సర్ లేదు, చెప్పలేం. సిచ్యువేషన్స్, అదృష్టము, టైం అన్నీ కలిసి రావాలి. కాకపోతే ఉండాలి ఒక క్వాలిఫికేషన్ అనేది, ప్రతి ఒక్కరికి ఉండాలి, ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. అది ఏ టైంకి ఎలా యూజ్ అవుతుందో తెలియదు. సో ఏదైనా సరే, ఏదైనా మన పెద్దలు అంటూ ఉంటారు, ఏదైనా పని నేర్చి విడిచిపెట్టాలి, ఏదో టైంలో అది మనకు ఉపయోగపడుతుంది. అలాగే చదువు అన్నిటికంటే ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అది మనం కరెక్ట్ వేలో దాన్ని యాక్సెప్ట్ చేయాలి. చదువుకున్న తర్వాత ఎలా నెక్స్ట్ ఒక ఆర్డర్లో వెళ్ళాలి. చదువు అనేది ఎక్కడ డిస్టర్బ్ అవ్వదు. ఒకసారి డిస్టర్బ్ అయ్యామనుకోండి, ఇంకా మళ్ళీ దాన్ని సెట్ చేయడానికి చాలా టైం పడుతుంది. అట్లా ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఎంసెట్లో కూడా మనకి ఈ ఇంటర్ మార్క్స్, 10th మార్క్స్ యూజ్ కావు, అందరికీ తెలిసే ఉంటుంది. మనకి ఎంసెట్లో వచ్చిన మార్క్స్ ద్వారానే మనకు ర్యాంక్ అనేది వస్తుంది, అదొకటి. కాకపోతే మనకి అది క్వాలిఫికేషన్ ఉండాలి కాబట్టి ఉండాలి. డిగ్రీ అలాంటి వాటికైతే యూజ్ అవుతాయి అట్లాగనమాట. మార్క్స్ అనేది ఇంపార్టెంటే, ఒక లెవెల్ వరకు మార్క్స్ అనేది ఇంపార్టెంటే. కానీ మార్క్స్ ఒక్కటే మన లైఫ్ని డిసైడ్ చేయదు. మార్క్స్తో పాటు మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఎంతసేపు మనం బుక్ పట్టుకొని, పిల్లలు 24 గంటలు బుక్ పట్టుకొని ఆ బుక్లో ఉన్నవి చదివి, ఆ బుక్లో ఉన్నవి ఆన్సర్స్ రాసి, పాస్ అయ్యి బయటపడి, అదే నాలెడ్జ్ కాకుండా ఆ నాలెడ్జ్తో పాటు బయట సొసైటీ పరంగా కూడా ఒక అవేర్నెస్ వాళ్ళకి రావాలి. షార్ప్ మెంటాలిటీ అనేది డెవలప్ అవ్వాలి పిల్లలకి మెయిన్గా. అలా అయితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే, ఒక చదువు అయిపోయిన తర్వాత, 10th అయిపోయినా, ఇంటర్ అయిపోయినా, ఇంటర్ తర్వాత బీటెక్ కంప్లీట్ చేసిన, డిగ్రీ కంప్లీట్ చేసిన, ఎంబీఏ చేసిన, ఎంసీఏ చేసిన, సిఏ చేసిన, పీజీ చేసిన, పిహెచ్డీ చేసిన, ఏది చేసినా సరే ఒక లెవెల్లో మనం ఎండ్ ఆఫ్ ద డే మనం రీచ్ అవ్వాల్సిన ఒక జాబ్ కోసమే మన టార్గెట్ ఉంటుంది. ఒక జాబ్ చెయ్యాలి అన్నది మన టార్గెట్ ఉంటుంది. మనం రీచ్ అవ్వాల్సింది జాబ్ దగ్గరికే కాబట్టి, ఆ జాబ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలా మాట్లాడాలి, ఇంటర్వ్యూస్కి ఎలా రెస్పాండ్ అవ్వాలి, జనాలతోటి ఎలా మింగిల్ అవ్వాలి, జనాలతోటి ఎలా మాట్లాడాలి అన్న నాలెడ్జ్, కామన్ సెన్స్, మినిమం కామన్ సెన్స్ కూడా పిల్లలకి రావాలన్నమాట. ఎంతసేపు బుక్కులలోనే నాలెడ్జ్ కాకుండా, బుక్ నాలెడ్జ్ మనకి వర్క్ చేయడానికి ఉపయోగపడుతుంది, కానీ జనరల్ నాలెడ్జ్ వర్క్తో పాటు మన మొత్తం లైఫ్కి, ఎంటైర్ లైఫ్కి మనకి జనరల్ నాలెడ్జ్ యూజ్ అవుతుంది అన్నమాట. ఇదైతే మస్ట్. ఇంకొక టాపిక్ ఏంటంటే, చాలామంది ఇప్పుడు ఇంటర్లో ఫెయిల్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటారు.
ఫెయిల్ అయ్యి బాధపడడం కంటే ఎక్కడ మిస్టేక్ జరిగింది, నెక్స్ట్ టైం నేను దాన్ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతాను, ఎలా రాయగలుగుతాను ఎగ్జామ్స్ అనే దాని మీద ఫోకస్ చేయాలన్నమాట. మార్క్స్ ఇంపార్టెంటే, మార్క్స్తో పాటు జనరల్ నాలెడ్జ్ కూడా ఇంపార్టెంట్. ఈ రోజులలో కొంతమంది పిల్లల్ని నేను అబ్జర్వ్ చేస్తున్నాను, అంటే బాగా చదువుతారు, చాలా బాగా చదువుతారు. అంటే నేను చూసిన ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బాగా మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు, బాగా చదివే వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళకి మంచి మంచి ఆపర్చునిటీస్ రాక ఏదో చిన్న చితక ఉద్యోగాలు చేసుకుంటూ అలా ఉండిపోతూ ఉన్నారనమాట. అంతంత మాత్రం చదువుకున్న వాళ్ళు బిజినెస్లు పెట్టి కొంచెం గ్రో అయ్యి మంచి లెవెల్లో ఉన్న వాళ్ళు అలా ఉన్నారు. ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడొస్తుందంటే నాలెడ్జ్ తోటి వస్తుంది. తెలివి, చదువుకుంటేనే తెలివి వస్తుంది, చదువుకోకపోతే తెలివి రాదు అన్నదానికి సంబంధం లేదు. చదువుకి తెలివికి ఎలాంటి సంబంధం లేదు. చదువు అనేది మనకి లోక జ్ఞానం తెలుసుకోవడానికి, చదువు అనేది మనకి ఒక ముందుకెళ్ళడం, లైఫ్లో ముందుకెళ్ళడం, ఎలా ముందుకెళ్ళాలి, సొసైటీలో ఒక అవేర్నెస్ ఎలా తెచ్చుకోవాలన్న అన్నదాని గురించి అనమాట. ఆ అవేర్నెస్ని మనం బుక్లోనే కాకుండా బయట వరల్డ్లో, బయట ప్రపంచంలో కూడా మనం దాన్ని చూస్తూ అబ్జర్వ్ చేస్తూ పెరుగుతూ ఉండాలన్నమాట. అది దానివల్ల ఏమవుతుందంటే ఇంకా నాలెడ్జ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇది ఓన్లీ మార్క్స్ ఒక్కటే మ్యాటర్ కాదు, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మ్యాటరే. బయటికి ఎక్కడికి వెళ్ళినా పిల్లలు మీరు జాగ్రత్తగా వినండి. సరౌండింగ్స్లో మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాం. మన చదువు ఒక్కటి మనకు గుర్తింపు తీసుకురాదు, చదువుతో పాటు మన గుడ్ మేనర్స్, మన మంచి పద్ధతి, మంచి మాట, మంచి బిహేవియరు, చలాకీతనం, ఇవన్నీ కూడా మనకి గుర్తింపును తీసుకొస్తాయి. నేను మంచిగా చదువుకున్నాను, నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నేను ఫస్ట్ ఏ గ్రేడ్లో నేను పాస్ అయ్యాను అని సర్టిఫికేట్లు తీసుకొని వెళ్ళి మనం ఒక పొలైట్నెస్ లేకుండా ఒక ఆఫీసర్ ముంగట, ఒక పెద్ద కంపెనీ ఉంది, ఒక సంస్థ ఉంది, ఆ సంస్థకు ఒక ఎండి ఉంటాడు, ఆ ఎండి దగ్గరికి వెళ్ళి మనము ఈ సర్టిఫికేట్స్ ఇచ్చి వాళ్ళ ఎదురుగా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే వాళ్ళు మనకు జాబ్ ఏం ఆఫర్ చేయరు కదా. అట్లా ఎలా ఉండాలి, సర్టిఫికేట్స్తో పాటు మార్క్స్తో పాటు మన బిహేవియర్ కూడా మనం డౌన్ టు ఎర్త్ ఉండాలి. మన బిహేవియర్ కూడా డౌన్ టు ఎర్త్ మనం క్రియేట్ చేసుకోవాలి, ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. ఎక్కడైనా సరే ఎప్పుడైనా యాటిట్యూడ్ తోటి ఆపర్చునిటీస్ రావు, మంచి చదువుతోటి ఆపర్చునిటీస్ రావు. మంచి చదువుతో పాటు మంచి బిహేవియర్ ఉంటే కూడా అది సాధ్యం అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా సరే, చిన్న జాబ్ అయినా పెద్ద జాబ్ అయినా సరే మార్క్స్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, మంచి బిహేవియర్ కూడా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీరు అందరూ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, చదువు అనేది చాలా ఇంపార్టెంట్. స్టెప్ బై స్టెప్ ఒక ఆర్డర్ ప్రకారంలో వెళ్ళాలి. ఒక్కసారి చదువు డిస్టర్బ్ అయింది అనుకోండి, ఆర్డర్ మిస్ అయింది అనుకోండి, మనం దాన్ని కంటిన్యూ చేయాలంటే తర్వాత చేయలేము. మెయిన్గా అమ్మాయిలు సడన్గా మ్యారేజ్ ఫిక్స్ అవ్వడము, ఇంటర్మీడియట్ కంప్లీట్ కాగానే మ్యారేజెస్ చేసేయడము, ఇలా చాలా చూస్తూ ఉంటాం మనం. కాకపోతే అంతకుముందు మా జనరేషన్ అప్పుడు అలా నడిచింది, కానీ ఈ జనరేషన్ అప్పుడు అలా కుదరదు. మ్యారేజ్ ఆపర్చునిటీస్ వచ్చినా సరే వాటిని పక్కకు పెట్టేసేయండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ స్టడీకి ఇవ్వండి. అమ్మాయిలు మెయిన్గా చదువుకున్న తర్వాతనే మ్యారేజెస్ కానివ్వండి, ఏదైనా మెయిన్ చదువు ఒక్కటే మనల్ని కాపాడుతుంది, మనం నిలబెడుతుంది ఫ్యూచర్లో. ఎప్పటికైనా సరే తొందరపడి మ్యారేజెస్ చేసుకొని చదువుని పక్కకు పెట్టేసి తర్వాత చదువుకుందాం మ్యారేజ్ అయిపోయిన తర్వాత అంటే, ఒక్కసారి మ్యారేజ్ అయినాక చదవడం అనేది చాలా కష్టం. ఎక్కడో 100%లో 20-30% మాత్రమే జరుగుతుంది. అలా 100% ఎక్కడా జరగదు, 50% కూడా జరగట్లేదు. నేను చూస్తూ వస్తున్నాను. కాబట్టి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి, చదువు మీదనే ఫోకస్ పెట్టాలి. అబ్బాయిలు కూడా ఫ్రెండ్షిప్ అని ఇంటర్మీడియట్కి రాగానే విపరీతమైన ఫ్రీడమ్ వచ్చేస్తుంది, మనకు తెలియకుండానే ఒక ఫ్రీడమ్ వస్తుంది. అంటే కాలేజ్కి వెళ్తున్నాం ఏంటి అనేది, కానీ ఆ ఫ్రీడమ్ని మనం కంట్రోల్ చేసుకోగలగాలి. అప్పుడే మనమేం పెద్దవాళ్ళం కాలేదు, పెద్దవాళ్ళం అయ్యాము అన్న ఫీలింగ్ ఆ కాలేజ్కి వెళ్ళిన తర్వాత మనకు వస్తుంది. కానీ కాదు, మనం పెద్దవాళ్ళం ఇంకా కాలేదు. ఎప్పుడు పెద్దవాళ్ళం అవుతామంటే మన స్టడీస్ అన్ని మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక మంచి పొజిషన్లో ఒక జాబ్ చేసేటప్పుడు మనకంటూ మనం బ్రతకగలుగుతూ మన పేరెంట్స్కి మనం హెల్ప్ చేస్తున్నప్పుడు, ఎప్పుడైతే మన పేరెంట్స్కి మనము వాళ్ళకి మనం హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు, వాళ్ళకి మనం భారం కాకుండా మనం ఎప్పుడైతే బ్రతుకుతూ ఉంటామో అది నిజమైన పెద్దగా అవడం నేను అనుకుంటాను. నిజమైన ఇండిపెండెన్స్ అది. ఆ ఇండిపెండెన్స్ వచ్చేంత వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కష్టపడాలి, చదువుకోవాలి. ఈ టాపిక్ గురించి అయితే ఈరోజు నేను మాట్లాడాను. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను మరి. బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.